చెక్కర్ అని కూడా అంటాం. VRC is also known as parity checker. అది automatic VRC, this is also known as parity check అంటాం. ఓకేనా? ఇది డేటా, ఇది సెండ్ చేయాల్సిన డేటా ఇది. ఓకే, సో ఇక్కడ ఏముంటుందంటే ఈవెంట్ ప్యారిటీ జనరేటర్ ఉంటుంది. సో ఈవెంట్ ప్యారిటీ జనరేటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ డేటాలో ఉన్న నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయండి డేటాలో? ఈ ఎగ్జాంపుల్లో 1 1 1 3 అంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్. సో నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఆడ్ ఉంటే ఈవెంట్ ప్యారిటీ జనరేటర్ ఏం చేస్తుంది? 1 ఎక్స్ట్రా బిట్ జనరేట్ చేస్తుంది టు మేక్ ద నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ ఈవెన్, ఈవెంట్ ప్యారిటీ జనరేటర్ సెండ్స్ 0. ఇస్ ఇట్ క్లియర్? సో ఏంటి అంటే ఎలక్ట్రికల్ డేటా చేసే చెక్ నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తుంది ఇచ్చిన మెసేజ్ లో. నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఆడ్ ఉంటే ఇక చూడండి 1 1 1 నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 3 అంటే ఆడ్ నెంబర్ కదా. నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఆడ్ ఉంటే ఏం చేస్తుంది ఈవెంట్ ప్యారిటీ జనరేటర్? 1 ఎక్స్ట్రా బిట్ ని 1 సెండ్ చేస్తుంది టు మేక్ ఈవెన్. ఇప్పుడు 1 అవుతుంది, 1 సెండ్ చేస్తే ఏమవుతుంది? 3 + 1 4 ఈవెన్ అయిందా? సో ఇది ఎక్స్ట్రా బిట్ టు మేక్ ఈవెన్, నెంబర్ ఆఫ్ వన్స్ ని ఈవెన్ చేయడం కోసం. ఇప్పుడు వెరిఫికేషన్ రిసీవర్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ వన్స్ మీకు ఈవెన్ వచ్చినాయి అనుకోండి, మీరు కరెక్ట్ డేటా రిసీవ్ చేసుకున్నట్టే కదా. సో 1 1 1 3 ఇక్కడ 1 4 సరిపోయాయి కదా. సో మీరు సెండ్ చేసే నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని? 1 2 3 4 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ సెండ్ చేశారు. రిసీవ్ చేసుకోవడం కూడా నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్. సో కరెక్ట్ డేటా రిసీవ్ చేసుకున్నట్టు ఐడెంటిఫై చేశారు. వన్ ఆఫ్ ద వే టు డిటెక్ట్ ది ఎర్రర్ బేస్డ్ ఆన్ VRC. ఎలా చెక్ చేస్తామంటే VRC ఇచ్చిన మెసేజ్ లో నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ వన్స్ అనేది ఆడ్ ఉంటే వాటిని ఈవెన్ చేయడం కోసం ఒక బిట్ సెండ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఈవెన్ ఉన్నాయనుకోండి 0 సెండ్ చేస్తాం. ఓకేనా? రిసీవర్ ఎలా వెరిఫికేషన్ చేసుకుంటారు కరెక్ట్ డేటా రిసీవ్ చేసుకున్నారు లేదా అనేది? ఇక్కడ రిసీవర్ ఇంక్లూడింగ్ ఈ రిడెండెన్సీ బిట్ తో పాటు కౌంట్ చేసుకుంటారు. ఓకే, సో నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఈవెన్ ఉంటే వీ హ్యావ్ రిసీవ్డ్ కరెక్ట్ డేటా అని అజ్యూమ్ చేసుకుంటారు. అర్థమవుతుందా? VRC టెక్నిక్. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెనేషన్, ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీరు చదువుతాను. పెర్ఫార్మెన్స్ ఆఫ్ VRC. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఇట్ కెన్ డిటెక్ట్ సింగిల్ బిట్ ఆఫ్ ఎర్రర్, ఇట్ కెన్ డిటెక్ట్ బర్స్ట్ టైమ్స్ ఓన్లీ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ 0. సో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల డిసడ్వాంటేజ్, ఇప్పుడు 1 1 1 0 0 0 1 1 0 0. ఓకే, ఇది మీరు సెండ్ చేశారు. నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ ఉన్నాయి, మీరు ఏ సెండ్ చేయాలి? 0 సెండ్ చేశారు. నెంబర్ ఆఫ్ వన్స్ 0 1 1 0 0 0 0 ఇది సెండ్ చేస్తున్నారు. రిసీవర్ ఏం రిసీవ్ చేసుకున్నారంటే ఇది సెంటర్ సైడ్, రిసీవర్ 1 1 0 1 0 0. ఇప్పుడు మన యాక్చువల్ VRC టెక్నిక్ ప్రకారం ఏం చేస్తాం? మనం రిసీవర్ సైడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తాం. అవునా? నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి 1 2 3 4. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 1 2 3 4 అంటే ఈవెన్. ఇక్కడ ఈవెన్ ఉన్నాయి, ఇక్కడ ఈవెన్ ఉంది. అంటే VRC టెక్నిక్ ప్రకారం మనం ఏమనుకుంటాం? కరెక్ట్ డేటా రిసీవ్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ కాబట్టి కరెక్ట్ డేటా. కానీ కరెక్ట్ డేటా వచ్చిందా? రాలేదు. బిట్స్ అనేవి చేంజ్ అయ్యాయి, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కదా. ఈవెన్ తో మనం VRC టెక్నిక్ యూజ్ చేసినా ఏమవుతుంది? డేటా అనేది చేంజ్ అయినా కూడా సో కరెక్ట్ మెసేజ్ వచ్చిందా లేదా అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఎందుకంటే మోర్ దాన్ 1 బిట్ చేంజ్ అయింది. ఇక్కడ సింగిల్ బిట్ చేంజ్ అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చు, బట్ మోర్ దాన్ 1 బిట్ చేంజ్ అయితే VRC టెక్నిక్ హెల్ప్ అవుతుందా ఎర్రర్ ఐడెంటిఫై చేయడం కోసం? లేదు. సో ఏదో ఒక్క బిట్ చేంజ్ అయితే మనం చెప్పగలం, కానీ మోర్ దాన్ 1 బిట్ అయితే VRC టెక్నిక్ ఈస్ నాట్ గుడ్. ఓకే, సో నెక్స్ట్ టెక్నిక్ వాడతాం దీనికోసం. ఎందుకు VRC వాడట్లేదు అంటే మోర్ దాన్ 1 బిట్ యూజ్ చేస్తే ఎర్రర్ని మనం డిటెక్ట్ చేయలేము. ఓకేనా? ఏమవుతుందో చూసారు కదా, నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ అయిపోయినప్పుడు డేటాలో ఎర్రర్ ఉన్నా కూడా మనం డిటెక్ట్ చేయలేము. ఓకేనా? అందుకని మనం ఏం చేస్తాం? నెక్స్ట్ టెక్నిక్ యూజ్ చేస్తాం, LRC. స్క్రోల్ చేయండి. In LRC, a block of bits is organized in rows and columns. ఇందులో ఏంటంటే డేటా మనం ఎలా అరేంజ్ చేస్తాము అంటే రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేస్తాం. మీకు ఒక బ్లాక్ ఆఫ్ డేటా ఇస్తారు, ఆ డేటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఈ LRC ఏమంటాం? 2 డైమెన్షనల్ ప్యారిటీ అంటాం. ఓకే,
LRC is also known as 2-dimensional parity. సో ఇక్కడ parity bit ఎలా చెక్ చేస్తాము అంటే parity bit is calculated for each column. ప్రతి కాలమ్ కి మనం ఒక parity bit అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ సెండ్ అలాంగ్ విత్ ది డేటా. సో మనం క్యాలిక్యులేట్ చేసిన ఆ parity bits ఎక్స్ట్రా బిట్స్ ని మళ్ళీ ఒరిజినల్ మెసేజ్ కు సెండ్ చేస్తాం. ఓకే, సో ద బ్లాక్ ఆఫ్ parity bits acts as redundant bits. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది LRC అంటే. ఇక్కడ చూడండి, ఫర్ ఫైండ్ ది LRC ఫర్ ది డేటా ఆఫ్ బ్లాక్స్. ఇది మీ మెసేజ్. ఓకే, మీరు సెండ్ చేసిన మెసేజ్ ఇది. సో ఈ మెసేజ్ మరి కరెక్ట్గా రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది ఈ మెసేజ్లో రిసీవర్ దగ్గర ఎర్రర్ ఉందా లేదా చెక్ చేయడం కోసం మనం LRC టెక్నిక్ వాడతాం. LRC అంటే లాంగిట్యూడినల్ రిడెండెన్సీ చెక్. ఓకే, సో ఇక్కడ LRC ప్రకారం ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన డేటాని మనం రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేయాలి. ఓకేనా, సో 1 1 1 0 0 1 1, నెక్స్ట్ 1 1 0 1 1 0 1, నెక్స్ట్ 0 0 1 1 0 0 1, 1 0 1 0 1 0 0 1. ఓకేనా, ఇచ్చిన డేటాని మనం బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఏం చేసాం, రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేసాం. ఓకేనా, ఈ స్టెప్ అర్థమైంది కదా ఎలా అరేంజ్ చేసామో. నెక్స్ట్ అరేంజ్ చేసిన స్టెప్ ఏం చేయమన్నారు, ఇక్కడ ఏంటి అంటే ఈ parity bit ని క్యాలిక్యులేట్ చేయాలి. parity bit కి ప్రతి కాలమ్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. కాలమ్స్ అంటే ఇది, రోస్ అంటే ఇది. ఓకేనా, ప్రతి కాలమ్ కి మనం ఏం చేస్తాం, parity bit ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో parity bit ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇందులో నెంబర్ ఆఫ్ వన్స్ బేస్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఈ కాలమ్ లో నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఈవెన్ ఉంటే 0, నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఈవెన్ ఉంటే 0, నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ ఉంటే 1 parity bit జనరేట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి 1 1 1 ఎన్ని ఉన్నాయి వన్స్, 4 అంటే ఈవెన్ ఆడా, ఈవెన్ కాబట్టి 0. నెక్స్ట్ 1 0 0 నెంబర్ ఆఫ్ వన్స్ 1 అంటే ఈవెన్ ఆడా, ఆడ్ కాబట్టి 1 పెట్టాం. నెక్స్ట్ 1 2 నెంబర్ ఆఫ్ వన్స్ 2 2 అంటే ఈవెన్ కాబట్టి 0. నెక్స్ట్ 0 1 1 1 ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ వన్స్, 3 అంటే ఈవెన్ ఆడా, ఆడ్ అంటే ఏం చేయాలి ఇక్కడ 1. నెక్స్ట్ 0 1 1 0 నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ 2 మీన్స్ ఈవెన్ మీన్స్ 0. 1 0 1 1 1 1 నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ 3 మీన్స్ ఆడ్ మీన్స్ we have to keep parity bit 1. నెక్స్ట్ 1 1 0 0 number of ones are 2 means even means 0. 1 1 0 1 number of ones are 3 means odd means we have to keep 1. Okay no, ఇది టెక్నిక్ LRC టెక్నిక్ యూజ్ చేసి ఇచ్చిన డేటాని రోస్ అండ్ కాలమ్స్ అరేంజ్ చేస్తాము. అరేంజ్ చేసిన తర్వాత ప్రతి కాలమ్ కి నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ వన్స్ అనేది ఈవెన్ ఉంటే parity bit 0 అవుతుంది. నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఆడ్ ఉంటే parity bit 1 అవుతుంది. ఈ టోటల్ parity bits ఏమన్నారు, ఇవన్నిటిని కలిపి LRC. వీటన్ని parity bits గ్రూప్ ఆఫ్ parity bits is equal to LRC, లాంగిట్యూడినల్ రిడెండెన్సీ చెక్. ఇవే ఎక్స్ట్రా బిట్స్. ఈ ఒరిజినల్ మెసేజ్ తో పాటు మనం సెండ్ చేయాల్సిన ఎక్స్ట్రా బిట్స్ ఎలా జనరేట్ చేసాము, విత్ ద హెల్ప్ ఆఫ్ LRC. ఓకేనా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఈ మెసేజ్ తో పాటు సెండ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ LRC. ఓకే, స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రూల్ చెప్పాను, నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే 1, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే 1. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఒరిజినల్ డేటా ఇది, ఒరిజినల్ డేటాతో పాటు మనం LRC మెసేజ్ సెండ్ చేస్తాం. ఓకే, డేటా ఎలా అరేంజ్ చేయాలి అనేది డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్. నెక్స్ట్ స్క్రోల్ చేయండి. LRC కోడ్ పాయింట్ చదవండి. LRC కోడ్ యాక్సెస్ డిటెక్టెడ్ బిట్స్ టు డిటెక్ట్ ది ఎర్రర్స్ ఇన్ ద ట్రాన్స్మిషన్. LRC ఎలా హెల్ప్ అవుతుంది, ఒరిజినల్ మెసేజ్ లో ఎర్రర్ ఉందా లేదా డిటెక్ట్ చేయడం కోసం మనకి LRC అనేది రిడెండెంట్ బిట్. రిడెండెంట్ బిట్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా బిట్. ఓకే, నెక్స్ట్ రిసీవర్ క్యాలిక్యులేట్ ది LRC ఫర్ ది డేటా. సో ఇప్పుడు రిసీవర్ ఏం చేస్తుంది, చెక్స్ ది LRC ఫ్రమ్ ట్రాన్స్మిటర్ సైడ్. ఇఫ్ ట్రాన్స్మిటర్ LRC and receiver LRC both are same, then receiver understood that there is no error. సో మొత్తం ఒరిజినల్ మెసేజ్ అంతా చెక్ చేయకుండా రిసీవర్ ఏం చెక్ చేస్తుంది, ఓన్లీ LRC. మీ దగ్గర ఉన్న LRC, సెండర్ దగ్గర ఉన్న LRC ని, రిసీవర్ దగ్గర ఉన్న LRC ని వెరిఫై చేస్తుంది. రెండింటిని క్రాస్ చెక్ చేస్తుంది. ఇఫ్ బోత్ ఆర్ సేమ్, దెన్ రిసీవర్ అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ ద మెసేజ్. రెండు సేమ్ ఉంటే LRCs, రిసీవర్ దగ్గర ఉన్న LRC, సెండర్ దగ్గర ఉన్న LRC రెండు సేమ్ ఉంటే దెన్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద మెసేజ్. కరెక్ట్ మెసేజ్, కరెక్ట్ డేటా రిసీవ్ చేసుకున్నట్టు.
If LRC ఏమైనా డేటా చేంజ్ అయితే రిసీవర్ దగ్గర ఉన్న LRC, then receiver identifies that there is an error in the data. ఓకేనా? ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే LRC టెక్నిక్ లో. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ LRC. సో LRC increases the performance of detecting burst errors. ఇక్కడ మనం ఏం ఐడెంటిఫై చేస్తాం? మోర్ దెన్ 1 error ని మనం డిటెక్ట్ చేయగలం. burst errors ని మనం డిటెక్ట్ చేస్తాం. So if 2 bits in one data units are damaged and 2 bits in exactly same position in another data units can also be damaged, the LRC checker will not detect the error. ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే స్కోర్ చేసేస్తాం. సో ఫస్ట్ టెక్నిక్ లో ఏంటి? మోర్ దెన్ 1 బిట్ చేంజ్ అయితే మనం ఎర్రర్ ఐడెంటిఫై చేయలేకపోతాం. అందుకే LRC టెక్నిక్ యూజ్ చేస్తాం. బట్ LRC లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏంటి అంటే, సో ఇచ్చిన డేటాని కాలమ్స్ రోస్ అండ్ కాలమ్స్ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏంటంటే సెండ్ చేస్తున్నప్పుడు ఇది మీరు డేటా సెండ్ చేసే బిట్స్ కదా. సో ఇందులో ఇక్కడ ఉండాల్సిన 1 కాస్త 0 అయిపోయింది. ఇది ఒక సెకండ్ బ్లాక్ ఆఫ్ డేటా. థర్డ్ బ్లాక్ ఆఫ్ డేటాలో కూడా సేమ్ పొజిషన్ లో డేటా చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సింది 10, ఒరిజినల్ డేటా 10 ఉంటుంది. బట్ మీరు సెండ్ చేసినప్పుడు ఈ 10 కాస్త ఏమైంది? 0 అయింది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నార్మల్ గా నెంబర్ ఆఫ్ వర్డ్స్ కౌంట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఏంటి? 0 1 0 1 1 0 1 నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఏముంటాయి? మళ్ళీ ఈవెన్. అర్థమవుతుందా? యాక్చువల్లీ ఇంతకు ముందు రిసీవర్ సెండ్ ఒరిజినల్ మెసేజ్ లో ఎలా ఉంటాయి అంటే 1 0 ఇలా ఉంటాయి. 1 1 0 0 సెండ్ చేస్తున్నప్పుడు. ఓకేనా? 1 1 0 0. సో ఇప్పుడు ఏమైంది? నెంబర్ ఆఫ్ వర్డ్స్ 0 సరిపోయింది. బట్ రిసీవర్ దగ్గరికి వచ్చేసరికి సేమ్ ఇదే పొజిషన్ ఏమైంది? 1 కాస్త 0 అయింది, 0 కాస్త 1 అయింది. ఇప్పుడు మళ్ళీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఏంటి? ఈవెన్ అయింది. ఇక్కడ మనం ఎర్రర్ డిటెక్ట్ చేయగలుగుతున్నామా? లేదు కదా. డేటా చేంజ్ అయినా మనకు తెలియట్లేదు. ఇక్కడ ఏంటంటే LRC లో బ్లాక్ ఆఫ్ కోడ్ లో 2 బ్లాక్ ఆఫ్ కోడ్ లో సేమ్ పొజిషన్ లో ఇదే సెకండ్ పొజిషన్ లో 2 బిట్స్ అనేవి చేంజ్ చేద్దాం అన్నా మళ్ళీ మనం ఎర్రర్ డిటెక్ట్ చేయలేదు. అవునా కదా? 2 బిట్స్ మళ్ళీ సేమ్ పొజిషన్ లో చేంజ్ అయితే మళ్ళీ ఎర్రర్ డిటెక్ట్ చేయలేకపోతున్నాం. ఇది కూడా డిసడ్వాంటేజే కదా. డేటా చేంజ్ అయినా కూడా మనకి ఏంటి? నెంబర్ ఆఫ్ వర్డ్స్ 0 వస్తున్నాయి. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఇన్ LRC. నెక్స్ట్